సమాజంలోని చీడను ఏరివేయటం ఆమె వృత్తి, సమస్యలకు ఎదురీదటం ఆమె నైజం. ఓ నిజాయితీగల పోలీస్ అధికారిగా పలు ప్రాంతాల్లో వివిధ హోదాల్లో పనిచేసి నేరగాళ్లకు సింహస్వప్నంగా మారారు. ఆమె సీనియర్ ఐపీఎస్ అధికారి స్వాతి లక్రా. ప్రస్తుతం హైదరాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మహిళా భద్రత కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన షీ టీంలకు నేతృత్వం వహిస్తున్నారు. వనితల భద్రత కోసం కృషి చేస్తున్న స్వాతి లక్రా మనోభావాలను మహిళా దినోత్సవాన తెలుసుకుందాం. తో ఆకతాయిల భరతం పడుతున్నారు సీనియర్ ఐపీఎస్ అధికారిని స్వాతి లక్రా. మహిళలపై జరుగుతున్న నేరాలను నియంత్రించడమే లక్ష్యంగా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు. స్త్రీలపై దాడులు, వేధింపులకు పాల్పడే వారికి శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదంటున్నారు. 20 ఏళ్లుగా పోలీస్ శాఖలో తనదైన ముద్ర వేస్తున్న స్వాతి గారు ఇప్పుడు మనతో ఉన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల భద్రత కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం స్వాతి గారు. సాధారణంగా మహిళలు పోలీస్ శాఖలో రావడానికి అంతగా ఆసక్తి చూపించరు. అందులోనూ ఐపీఎస్ ని లక్ష్యంగా పెట్టుకుని పనిచేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మీ కుటుంబంలో కూడా అంతకుముందు పోలీస్ అధికారులు ఎవరూ లేరు. మరి మీరు ఐపీఎస్ సాధించాలి అన్న లక్ష్యం మీలో ఎప్పుడు మొదలైంది? మీరు దీన్ని సాధించడానికి ఎలా కృషి చేశారు? ఇది ఐపీఎస్ రావడానికి కారణం కూడా నా అమ్మ నాన్న నేను చెప్తాను. వాళ్ళు బేసిక్గా మాకు ఆపర్చునిటీస్ ఇచ్చారు. అంటే చదవడానికి, ఇంకా బయట చదవడానికి, మళ్ళీ అక్కడ మంచి కాలేజెస్లో మాకు పెట్టారు. సో ఈ అవకాశం మాకు దొరికింది కాబట్టి మేము ఇది చేయగలిగాము. అసలు ఐపీఎస్ సాధించాలి అని మీకు ఎప్పుడు అనిపించింది? చదివినప్పుడు ఫ్రెండ్స్తో నేను హాస్టల్లో చదివాను కొంతకాలం. సో అక్కడ చాలా మంది ఐపీఎస్, యూపీఎస్సీకి ప్రిపేర్ చేసేవారు. సో నాకు కూడా అంటే అంబిషన్ ఉండేది. నా ఫాదర్ కూడా గైడ్ మాకు చేశారు. సో మేము కూడా తీసుకున్నాము అండ్ ఐపీఎస్కి నాకు వచ్చింది. ఐపీఎస్ శిక్షణ చాలా కఠినంగా ఉంటుంది, అందులో ఆడవాళ్ళు అసలు తట్టుకోలేరు అన్న ఒకలాంటి అభిప్రాయం ఉంది. మీకు ఎప్పుడైనా శిక్షణలో అలాంటి అనుభవాలు ఎదురయ్యాయా? అట్లా లేదు. అంటే ఆల్మోస్ట్ 80 మెంబర్స్లో మేము అప్పుడు ఆ బ్యాచ్కి 1995 బ్యాచ్ 80 ఆఫీసర్స్ ఉండేవారు. దాంట్లో మేము 13 మంది మహిళలు ఉన్నారు. మేము అందరు కలిసి మంచిగా చేసాము. అందరు మగవాళ్ళు కంటే ఇంకా మంచి చేశారు. కాబట్టి నా అభిప్రాయం అంటే అంత డిఫికల్ట్ లేదు, అందరు చేయగలుగుతారు. 20 ఏళ్లుగా పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో పనిచేశారు కదా, చాలా ఛాలెంజింగ్ గా ఉంది, ఎక్సైటింగ్ ఉంది. అండ్ ప్రతి పోస్ట్ ఒక వేరే రకంగా నాకు అనిపించింది. వేరే వేరే పని చేయగలిగాము. పబ్లిక్ తో పాటు మేము చాలా ఛాలెంజెస్ కూడా ఫేస్ చేసాము. ఇట్ వాజ్ ఎక్సైటింగ్. ఐ లవ్డ్ ఇట్. హైదరాబాద్ లో మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన షీ బృందాలకి మీరు నేతృత్వం వహిస్తున్నారు కదా, మరి ఈ నగరంలో ఎక్కువగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు మీ దృష్టికి ఏమొచ్చాయి? మహిళల గురించి వేధింపులు అంటే భ్రూణ హత్యతో స్టార్ట్ అవుతుంది. సో ఈ అన్నీ మేము మహిళా భద్రతా కమిటీ ప్రభుత్వం తరఫున మొదలు పెట్టడం జరిగింది. దాంట్లో నేను కూడా ఒక మెంబర్ ఉన్నప్పుడు మేము అన్ని గ్రూప్స్తో కలిసాము, మహిళా గ్రూప్స్తో కలిసాము. దాంట్లో హౌస్ వైఫ్స్, స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్, స్కూల్ టీచర్స్, ప్రిన్సిపల్స్, తర్వాత వర్కింగ్ విమెన్ అందరితో కలవడం జరిగింది. దాంట్లో ఎక్కువ అంటే ఈ ట్రావెల్లో ప్రాబ్లమ్స్, అంటే ట్రావెల్ చేసినప్పుడు పబ్లిక్ ప్లేసెస్లో ప్రాబ్లమ్స్ గురించి చెప్పారు, బస్సెస్లో ప్రాబ్లమ్స్ గురించి చెప్పారు, తర్వాత ఈవ్ టీజింగ్ ప్రాబ్లమ్స్ గురించి చెప్పారు. చాలా మంది ఈ డొమెస్టిక్ వైలెన్స్ అంటే మ్యారిటల్ ఇష్యూస్, దాంట్లో వైలెంట్ బిహేవియర్, భర్త తోటి వైలెంట్ బిహేవియర్, దీని గురించి కూడా చాలా మంది మాట్లాడడం జరిగింది. షీ టీమ్స్ ఏర్పాటు చేయడం ఎంతవరకు ఉపయోగకరంగా ఉందంటారు? ఎన్ని కేసులు మీరు ఇప్పటివరకు నమోదు చేయగలరు? ఇప్పుడు ఇంతవరకు ఆల్మోస్ట్ 130 దాకా కేసెస్ మేము బుక్ చేసాము. దాంట్లో ఆల్మోస్ట్ 50% అంతే చిన్న వయసు వాళ్ళు ఉన్నారు.
అంటే 18 కంటే తక్కువ వయసు వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇలాంటి పర్సన్స్ కి మేము ఎక్కువ కౌన్సిలింగ్ చేస్తున్నాను, వాళ్ళ కోసం కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తున్నాము. పెద్దవాళ్ళు అంటే 18 వయసు కంటే ఎక్కువ వాళ్ళకి మేము ప్రొడ్యూస్ చేస్తున్నాము. వాళ్ళకి జైలు శిక్షణ కూడా జరుగుతుంది, తర్వాత ఫైన్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు కోర్టులో. ఇప్పుడు మహిళలపై రోజు రోజుకి అఘాయిత్యాలు అనేవి పెరుగుతూనే ఉన్నాయి. అవి ఎందుకు అలా పెరుగుతున్నాయని మీ అభిప్రాయం? ఒక కుటుంబంలో ఏ విధంగా ఒక మగ పిల్లలకి చూస్తున్నారు, అదే విధంగా ఒక ఆడపిల్లలకి కూడా చూస్తే, అంటే ఆపర్చునిటీస్, అవకాశం ఇద్దరికి సమానంగా ఇస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ నా ఉద్దేశంతో ఈ మగవాళ్ళకి ఏ విధంగా ఆడవాళ్ళకి రెస్పెక్ట్ చూపియాలి, చేసుకోవాలి, ఇవన్నీ చెప్పాలి రైట్ ఫ్రమ్ ద టైమ్ వెన్ దే ఆర్ స్మాల్ కిడ్స్. ఇప్పుడు మహిళల రక్షణ కల్పించడానికి ఈ సిటీలో షీ బృందాలు సరిపోతాయా, లేదంటే ఇంకెలాంటి చర్యలైనా తీసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారా? ఇప్పుడు షీ బృందాలు ప్రత్యేకంగా ఈవ్ టీజింగ్ గురించి పెట్టడం జరిగింది. అదేవిధంగా చాలా సమస్యలు ఉన్నాయి. సో ఇంపార్టెంట్ అంటే మేము మన పోలీస్ స్టేషన్స్ కి కూడా స్ట్రెంగ్తన్ చేస్తున్నాము. అంటే ప్రతి పోలీస్ స్టేషన్ లో మేము మహిళా కానిస్టేబుల్స్ గాని, ఆఫీసర్స్, ఎస్ఐస్ గాని పెంచుతున్నాము. ప్రభుత్వంకి ఆల్రెడీ ప్రపోజల్ పెట్టడం జరిగింది మహిళల కోసం 33% రిజర్వేషన్ పెట్టుకోవడానికి. అది కూడా ప్రభుత్వం ఒప్పుకున్నారు. తర్వాత వాళ్ళు ఇప్పుడు ప్రతి పోలీస్ స్టేషన్ లో ఉమెన్ పోలీస్ స్టేషన్స్ ఎక్కువ ఉంటారు. సో ఆటోమేటిక్ గా మన పోలీస్ తరఫున కూడా మేము మహిళా సమస్యల గురించి కొద్దిగా చూసుకోవచ్చు. మహిళలపై ఏదో ఒక మూలన ప్రతి నిమిషం ఏదో ఒక దాడి కానీ లేదంటే అఘాయిత్యం కానీ జరుగుతూనే ఉంటాయి. కానీ చాలా మంది తాము ఎదుర్కొంటున్న సమస్యల్ని బయటకు పోలీసులకు కానీ బయటకు చెప్పడానికి కానీ మహిళలు ఇష్టపడరు. ఇలాంటి పరిస్థితుల్లో మార్పు తీసుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకురావాల్సి ఉందంటారు? ఎక్కువ మహిళా భద్రత గురించి మన హాక్ ఐ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక మొబైల్ అప్లికేషన్ ఉంది. మహిళా భద్రత కూడా ఒక ఫీచర్ ఉంది దాంట్లో. అంతే చాలా మంది మహిళలు ఒంటరిగా రాత్రి పూట లేకపోతే ఏదైనా టైంలో వాళ్ళు టాక్సీస్ లో, ఆటోస్ లో ట్రావెల్ చేస్తున్నారు. అలాంటి పర్సన్స్ కోసం ఇది చాలా ఉపయోగం పడుతుంది. దీంట్లో ఒక ఫంక్షన్ ఉంది. దాంట్లో మీరు 5 పర్సన్స్ కి రిజిస్టర్ చేసిన తర్వాత 5 ఫ్రెండ్స్ కి నంబర్స్ సేవ్ చేసి, వాళ్ళ పేరు సేవ్ చేసి, ఎప్పుడైనా మీకు ప్రాబ్లం ఉంటే ఎమర్జెన్సీ టైంలో ఒక SOS బటన్ దాంట్లో ఉంటుంది. అది ప్రెస్ చేస్తే ఆ 5 ఫ్రెండ్స్ కి ఇమీడియట్ గా ఆ మెసేజ్ పోతుంది. ప్లస్ ఎక్కడ ఆ టాక్సీ గాని ఆటో ఉంది అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్ కి ఇమీడియట్ గా ఆ మెసేజ్ కూడా వెళ్తుంది. సో ఇమీడియట్ గా మన సైడ్ నుండి కూడా మేము రెస్పాండ్ చేస్తాము. సో ఇది చాలా ఇంపార్టెంట్, చాలా మంచి అప్లికేషన్ ఉంది. అందరు ఇది డౌన్లోడ్ చేసి ఉపయోగించాలి. మీరు పోలీస్ అధికారిగా చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే ఒక గృహిణిగా, తల్లి, భార్య, ఇలా మీ రోల్ ఎలా ఉంటుంది మీ ఇంట్లో? నేను కొద్దిగా ఫార్చునేట్ గా ఉన్నాను. అదృష్టంతో నా అమ్మా నాన్న గాని, నా మదర్ ఇన్ లా గాని వాళ్ళు ఎప్పుడూ మాతో పాటు ఉంటారు. సో ఫ్యామిలీ సపోర్ట్ నాకు చాలా ఉంది. కాబట్టి నేను ఈ వర్క్ తర్వాత ఫ్యామిలీ లైఫ్ కూడా బ్యాలెన్స్ చేయగలుగుతున్నాను. చివరిగా మహిళలు, బాలికలు, ముఖ్యంగా విద్యార్థినులకు మీరు ఎలాంటి సందేశం ఇవ్వాలి అనుకుంటున్నారు? స్టూడెంట్స్ కి నేను అదే చెప్తాను, మంచిగా చదవాలి. ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ ఉంది. ఎడ్యుకేషన్ చేస్తే మీరు ఒక రకంగా ఎకనామికలీ ఇండిపెండెంట్ ఉంటారు. ఎకనామికలీ అంటే ఆర్థికంగా మీరు ఇండిపెండెంట్ ఉంటే మీరు తర్వాత ఏదైనా చేయగలుగుతారు. ఇప్పుడు నా దగ్గర కేసెస్ వస్తున్నాయి. ఇక్కడ మహిళలు అంటే ఏం చదువు లేదు, దాంట్లో వాళ్ళు పూర్తిగా వాళ్ళ భర్త మీద డిపెండెంట్ ఉన్నారు.
సో అలాంటి పర్సన్స్ కి మళ్ళీ సొంతంగా ఏదైనా చేసుకోవడానికి చాలా కష్టం ఉంటుంది. సమస్య అందరికీ ఉంది, కానీ ఇలాంటి క్రిమినల్ సమస్య ఉంటే ఎవరైనా వేధింపులు చేస్తున్నారు లేకపోతే ఇట్లా అయితే బయటకి రావాలి. సొంతంగా వాళ్ళ మీదే లోపల పెడితే ఎవరు వాళ్ళకి వేధింపులు చేస్తున్నారు వాళ్ళు ఇంకా ఎంకరేజ్ అయి మళ్ళీ ఆమె కూడా మాత్రమే కాదు వేరే పర్సన్స్ కి కూడా ఆ విధంగా వేధింపులు చేస్తారు. కాబట్టి నా రిక్వెస్ట్ అయితే బయట రావాలి, వాళ్ళ బాధలు చెప్పాలి, సో దట్ వీ కెన్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. మహిళల్లో చైతన్యం వచ్చి తమపై జరుగుతున్న దాడులను సమర్థంగా ఎదుర్కోగలిగిన నాడే సమాజంలో మార్పు వస్తోంది అంటున్నారు స్వాతి లక్రా గారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.